Welcome back to my channel Graduates Choice. Don't forget to like and share. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రాడ్యుయేట్ చాయిస్. ఫ్రెండ్స్, మన సిరీస్లో భాగంగా ఆర్ఆర్బి గ్రూప్ డి సిరీస్ రన్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా నేను లాస్ట్ టైం కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ పెట్టాను. కానీ చాలామంది లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్, అదేవిధంగా 1 year కరెంట్ అఫైర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ కోసం నేను ఇప్పుడు లాస్ట్ 6 months జనవరి నుంచి జూన్ 2025 కరెంట్ అఫైర్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇట్లా మొత్తం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది ఎగ్జామ్ ఓరియంటెడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు వీడియోని తప్పకుండా చూడండి. అదేవిధంగా వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కంటెంట్లోకి మూవ్ అవుదాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది ఎగ్జామ్లో. సో కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఉంటుంది. సో మనం కంటెంట్లోకి మూవ్ అవుదాం. ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ క్వశ్చన్, పంచాయతీరాజ్ సంస్థల నుండి ఎన్నికైన మహిళా ప్రతినిధులు, ఉమెన్ రిప్రజెంటేటివ్ ఉంటారుగా, వారిని బలోపేతం చేసేందుకు ప్రారంభించిన కార్యక్రమం యొక్క పేరేమిటి? సో ఇంగ్లీష్లో, నేమ్ ఆఫ్ ద ఇనిషియేటివ్ లాంచ్ టు ఎంపవర్ ఎలక్టెడ్ ఉమెన్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, ఎవరైతే మహిళా ప్రతినిధులు ఉంటారో వారిని బలోపేతం చేసేందుకు ఒక కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. దాని పేరేందని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వచ్చేసి ట్రైనింగ్ ఉమెన్ లీడర్స్ ప్రోగ్రామ్, ఆప్షన్ బి ఎంపవరింగ్ ఉమెన్ ఇన్ గవర్నెన్స్, ఆప్షన్ సి ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ పంచాయత్, ఆప్షన్ డి పంచాయత్ సే పార్లమెంట్. ఓకే, ఈ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే ఆప్షన్ డి పంచాయత్ సే పార్లమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన క్వశ్చన్. ఒకసారి ఈ కార్యక్రమాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి ఎన్నికైన మహిళా ప్రతినిధులు మన బలోపేతం చేయడానికి ప్రారంభించిన కార్యక్రమం ఏంటంటే పంచాయత్ సే పార్లమెంట్, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు, అట్లా గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ప్రాజెక్టు P-75 కింద భారత నేవీకి అందించిన 6వ మరియు తుది స్కార్పిన్ తరహా పడవ ఏది? ఓకే, అంటే లాస్ట్ తుది అంటే లాస్ట్ పడవ ఇది. ఇందులో లాస్ట్ పడవ P-75 ప్రాజెక్ట్ ఉంది కదా, ప్రాజెక్ట్ P-75లో లాస్ట్ స్కార్పిన్ పడవ ఏదని అంటారు. విచ్ స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్ వాజ్ ద 6th అండ్ ఫైనల్, అంటే మొత్తం ఎన్ని 6, 6th అండ్ ఫైనల్ డెలివర్ టు ద ఇండియన్ నేవీ అండర్ ప్రాజెక్ట్ 75. క్వశ్చన్ ఇట్లా అడుగుతానండి, ప్రాజెక్ట్ 75 కింద 6వ మరి తుది స్కార్పిన్ ఏదని అడుగుతారు. ఆప్షన్ ఏ వజ్ర, ఆప్షన్ బి వీలా, ఆప్షన్ సి వగీర్, ఆప్షన్ సి వాగీశ్వర్. సో ఇది మనకి ఇండియన్ నేవీకి సంబంధించిన ఒక స్కార్పిన్ సంబంధించిన క్వశ్చన్ అండి. సో ద ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వాగీశ్వర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇట్లా చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, బ్రెజిల్లో జరిగిన 2025లో ప్రకటించినట్టు ఏ దేశం అధికారికంగా బ్రిక్స్ యొక్క పూర్తి సభ్యుడిగా మారింది? అంటే ఈ ఇంగ్లీష్లో, విచ్ కంట్రీ హ్యాస్ అఫీషియల్లీ బికమ్ ఏ ఫుల్ మెంబర్ ఆఫ్ బ్రిక్స్ యాజ్ అనౌన్స్డ్ బై బ్రెజిల్ ఇన్ 2025. అంటే ఈ బ్రిక్స్ సమ్మిట్ 2025లో ఎక్కడ జరిగింది అనేది కూడా క్వశ్చనే. ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లో జరిగింది. సో ఈ బ్రెజిల్లో ఒక డిసిషన్ తీసుకున్నారు, ఏంటంటే ఒక దేశానికి దీనిలో పూర్తికాల సభ్యుడిగా వారికి ఛాన్స్ ఇచ్చారు. సో ఆ దేశం ఏదని అడుగుతున్నారు. ఒకటి ఆప్షన్ ఏ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అంటే యుఏఈ అంటారు కదా, యుఏఈ, ఆప్షన్ బి ఈజిప్ట్, ఆప్షన్ సి ఇరాన్, ఆప్షన్ డి ఇండోనేషియా. ఓకే, సో మరి ఏ దేశాన్ని కల్పించారు ఈ బ్రెజిల్ 2025 బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ సమావేశంలో? అంటే మనకి ఆప్షన్ డి ఇండోనేషియాకి పూర్తికాల సభ్యత్వం ఇవ్వడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్లాంటి బ్రిక్స్ మీద కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. సో చూడండి, ఎవరికి ఇచ్చారు 2025 అంటే ఇండోనేషియా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, భారత అథ్లెటిక్ ఫెడరేషన్ AFI అథ్లెటిక్స్ కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమించబడ్డారు? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా AFI అథ్లెటిక్స్ కమిషన్. సో ఎవరు నియమించాలంటే ఆప్షన్ ఏ PT ఉషా, ఆప్షన్ బి అంజు బాబీ జార్జ్, ఆప్షన్ సి మేరీ కోమ్, ఆప్షన్ డి హిమదాస్. సో ఈమె మనకు తెలుసు, PT ఉషా అంటే రన్నర్ అందరికీ తెలుసు. ఓకే, మేరీ కోమ్ అంటే బాక్సింగ్.
సో మరి ఇక్కడ ఎవరు నియమితులయ్యారంటే మనకి ఆప్షన్ బి అంజు బాబీ జార్జ్. ఓకే ఫ్రెండ్స్, అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్ కమిషన్గా అంటే చైర్పర్సన్గా ఎవరు నియమితులు అంటే అంజు బాబీ జార్జ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 2024 సంవత్సరానికి గాను ఐసీసీ పురుషుల ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, అంటే ఓడిఐ అంటే ఏంటంటే వన్డే 50-50 ఓవర్స్ ఉంటాయి కదండి, ఈ 50-50 ఓవర్స్కి ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు పేరొందారు అంటే ఎవరు గెలుచుకునే అవార్డు? హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద ఐసీసీ మెన్స్ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్, క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024? ఆప్షన్ ఏ రషీద్ ఖాన్, ఆప్షన్ బి అజ్మతుల్లా ఉమరాజా, అజ్మతుల్లా ఉమరాజా, ఆప్షన్ సి బాబర్ అజామ్, ఆప్షన్ డి రోహిత్ శర్మ. ఇక్కడ రోహిత్ శర్మ వచ్చేసి ఇండియా, బాబర్ అజామ్ వచ్చేసి పాకిస్తాన్, రషీద్ ఖాన్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, అజ్మతుల్లా ఉమరాజా అనేది ఇతను ఏ దేశానికంటే ఒకసారి చూస్తాను ఫ్రెండ్స్. ఈ అజ్మతుల్లా ఉమరాజా కూడా ఇతను కూడా ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందిన వాడే. సో మన ఆన్సర్ వచ్చేసి ఇతనే, ఎవరంటే అజ్మతుల్లా ఉమరాజాయ్. ఇతను 2024 సంవత్సరానికి 2024కి ఓడిఐ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇయర్లీ ఒకరు ఉంటారు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి ఇది. నెక్స్ట్ పద్మ అవార్డులకు సంబంధించిన క్వశ్చన్ అండి. 2025 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం మొత్తం ఎంతమంది పద్మ అవార్డులను ప్రకటించింది? ఇదే క్వశ్చన్ సేమ్, కాకపోతే ఇయర్ చేంజ్. 2018 గ్రూప్ డి నోటిఫికేషన్లు వచ్చింది, ఆ ఇయర్లో ప్రకటించిన పద్మ అవార్డులు మొత్తం ఏంటని గుర్తుంచుకోండి. సో హౌ మెనీ టోటల్ పద్మ అవార్డ్స్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఇయర్ 2025 ఇయర్స్కి మొత్తం పద్మ అవార్డులు ఎన్ని? ఆప్షన్ ఏ 136, ఆప్షన్ బి 137, ఆప్షన్ సి 138, ఆప్షన్ డి 139. ఓకే, దీంట్లో మళ్ళీ పద్మభూషణ్, పద్మ విభూషణ్, పద్మశ్రీ ఎన్ని అని కూడా గుర్తుంచుకోవాలి. ఓకే, సో ద ఆప్షన్ వచ్చేసి టోటల్ అవార్డ్స్ 139 ఫ్రెండ్స్, ఆప్షన్ డి. నేను వీటి గురించి ఇక్కడ చెప్తాను, చూసుకోండి ఒకసారి. టోటల్ అవార్డ్స్ ఎవరెవరికి ఎన్ని ఏది వచ్చింది, మొత్తం ఎన్ని అవార్డ్స్ అనేది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పద్మ విభూషణ్ ఉంటాయి మొత్తం, ఫస్ట్ ఇది సెకండ్ హైయెస్ట్ ఆఫ్టర్ భారతరత్న తర్వాత సెకండ్ హైయెస్ట్ ఇది పద్మ విభూషణ్, ఇది 7 మెంబర్స్కి వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, వాటి పేర్లు కూడా చూసుకోండి మీరు. తర్వాత పద్మ విభూషణ్, తర్వాత పద్మభూషణ్. ఈ పద్మభూషణ్ వచ్చేసి టోటల్ 19 మెంబర్స్కి వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ ఇది, ఫస్ట్ భారతరత్న, సెకండ్ పద్మ విభూషణ్, తర్వాత పద్మభూషణ్, ఫోర్త్ వచ్చేసి పద్మశ్రీ. ఈ పద్మశ్రీ వచ్చేసి మొత్తం 113 మెంబర్స్కి వచ్చింది, మొత్తం వచ్చేసి 139 టోటల్, గుర్తుంచుకోండి 139. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. 2025 జనవరి సమయానికి భారతదేశం అతిపెద్ద స్టార్టప్ ఎక్కడ? పర్యావరణాల్లో దాని యొక్క గ్లోబల్ ర్యాంక్ ఎంత అని అడిగారు. వాట్ ఈస్ ద ఇండియన్ గ్లోబల్ ర్యాంక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద లార్జెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ యాజ్ ఆఫ్ జనవరి 2025? ఈ జనవరి 2025కి ఎకోసిస్టమ్ యొక్క లార్జెస్ట్ స్టార్టప్లో మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని అడిగారు ఫ్రెండ్స్. సో దానిలో ఆప్షన్ ఏ ఫస్ట్, ఆప్షన్ బి సెకండ్, ఆప్షన్ సి థర్డ్, ఆప్షన్ డి ఫోర్త్. సో ద ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి థర్డ్, గుర్తుంచుకోండి. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ ఒకవేళ అడిగితే పర్యావరణ గ్లోబల్ ర్యాంక్ ఎకోసిస్టమ్ పరంగా లార్జెస్ట్ స్టార్టప్లు కలిగిన దాంట్లో దేశాలలో మనది జనవరి 2025కి థర్డ్ ర్యాంక్. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్. రిపబ్లిక్ డే పరేడ్స్ 2025లో ఉత్తమ టేబుల్ కోసం మొట్టమొదటి బహుమతి గెలిచిన రాష్ట్రం ఏది? అంటే తెలుగులో ఏమంటారంటే శకటాలు అంటారు కదా, ఈ శకటాలలో అవార్డు గెలిచిన మొదటి, అంటే వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన ఆ సంస్కృతిని వాళ్ళ అక్కడ శకటాల రూపంలో ప్రదర్శిస్తారు. దాంట్లో అవార్డు గెలిచిన మొదటి అవార్డు ఉంటుంది ప్రతి సంవత్సరం, ఆ అవార్డు గెలిచిన రాష్ట్రం ఏదంటారు? విచ్ స్టేట్ విన్ ద ఫస్ట్ ప్రైజ్ ఫర్ ద బెస్ట్ టేబుల్ ఇన్ ద రిపబ్లిక్ డే పరేడ్స్, అంటే రిపబ్లిక్ పరేడ్లో ఫస్ట్ ఎవరు గెలిచారనేది. ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి త్రిపుర, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి గుజరాత్. సో మన క్వశ్చన్ ఇంత డీప్, ఇట్లా ఈ ప్రొనౌన్సియేషన్ అడగకుండా కూడా 2025 పరేడ్ గ్రౌండ్స్ యొక్క శకటాలలో, లేకపోతే పరేడ్ గ్రౌండ్స్ విన్నర్, అంటే పరేడ్లో విన్నర్ ఎవరని అడుగుతారు. సో ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్ శకటానికి
పరేడ్కి మనకి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది ఈ 2025కి. ఓకే ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. ప్రథమ ఖోఖో ప్రపంచ కప్ అంటే ఫస్ట్ ఖోఖో ప్రపంచ కప్ 2025లో పురుషుల మరియు మహిళల ట్రోఫీలను ఏ దేశం గెలుచుకుంది? ఓకే, విచ్ కంట్రీ విన్ బోత్ ద మెన్ అండ్ ఉమెన్ ట్రోఫీస్ ఇన్ ద ఇనాగ్రల్ ఖోఖో వరల్డ్ కప్ 2025? ఓకే, ఈ 2025 ఖోఖో వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరిగిందంటే ఇండియాలోనే జరిగింది. హోస్ట్ కంట్రీ కూడా ఇండియా, గుర్తుంచుకోండి. సో ఈ అవార్డు గెలుచుకున్న దేశం ఏది అంటే పురుషులలో మహిళలో బోత్ ఉమెన్ అండ్ మెన్లో ఒకటే దేశం గెలుచుకుంది, అది ఎవరు? ఆప్షన్ ఏ పాకిస్తాన్, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి శ్రీలంక, ఆప్షన్ డి చైనా. సో ద ఆన్సర్ ఇస్ ఇండియా. ఇండియానే బోత్ ఉమెన్ అండ్ మెన్స్ ట్రోఫీలను గెలుచుకోవడం జరిగింది. ఇనాగ్రల్ ఫస్ట్ ఖోఖో వరల్డ్ కప్ ప్రపంచ కప్ ఎక్కడ జరిగింది? ఇండియాలో. ఓకే, నెక్స్ట్. భువనేశ్వర్లో జరిగిన 18వ ప్రవాస భారతీయ సదస్ దివాస్ యొక్క థీమ్ ఏంటి? ఇది ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 9వ తారీఖు జరుపుకుంటారండి. ఎందుకంటే అదే రోజు మనకి ఎవరంటే మనకి మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుండి తిరిగి వచ్చిన రోజు. ఈ డే కూడా ఇంపార్టెంట్ అండి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. జనవరి 9. ఎందుకు జరుపుకుంటారంటే సౌత్ ఆఫ్రికా నుండి గాంధీ తిరిగి వచ్చింది ఇదే రోజు. సో ఆ రోజు ప్రవాస భారతీయ దివాస్ జరుపుకుంటారు. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద 18th ప్రవాస్ భారతీయ దివాస్ కన్వెన్షన్ దట్ వాజ్ హెల్డ్ ఇన్ ఎక్కడ జరిగింది? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా భువనేశ్వర్లో జరిగింది. ఫ్రమ్ జనవరి 8 to 10. ఓకే, ఆప్షన్ ఏ ఈ థీమ్ ఏందని అడుగుతున్నారు. డేట్ అయితే జనవరి 9. ఆప్షన్ ఏ బిల్డింగ్ ఏ స్ట్రాంగర్ ఇండియా టుగెదర్. తర్వాత ఆప్షన్ బి డిస్పోరసర్ కాంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్. అండ్ ఆప్షన్ సి ఇండియా అండ్ ద గ్లోబల్ కమ్యూనిటీ. అండ్ ఆప్షన్ డి స్ట్రెంథనింగ్ బాండ్స్ విత్ ఓవర్సీస్ ఇండియన్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ థీమ్ అండ్ డేట్ కూడా ఇంపార్టెంట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. థీమ్ గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఎగ్జామ్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, ఇది అండ్ ఇది. సో ఆప్షన్ బి డిస్పోరసర్ కాంట్రిబ్యూషన్ టు ద వికసిత్ భారత్. ఓకే, ఈ వికసిత్ భారత్ అనేది ఇప్పుడు ఎక్కువ బడ్జెట్లో వినిపిస్తుంది. సో అది గుర్తుంచుకోండి కీవర్డ్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత 2024 సంవత్సరానికి ఐసీసీ మహిళల ఓడిఐ, ఇంతకుముందు చెప్పాను కదండి, అక్కడ మెన్ చెప్పాను, ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్కి. ఇక్కడ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది అవార్డు ఎవరు గెలుచుకున్నారు? ఇక్కడ ఉమెన్. హూ హ్యాస్ క్రౌడ్ ద ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024, నాట్ 2025, 2024. ఇక్కడ చూడండి, ఎగ్జామ్ ఇట్లే అడుగుతాడు, 2024 అడుగుతాడు. మనం కన్ఫ్యూజన్లో 2025 డాటా చదువుకుంటే అది 2024 ఉంటుంది. సో ఇక్కడ మిస్టేక్ స్కోప్ ఉంటుంది, చూసుకోండి. 2024కి ఎవరికి వచ్చింది? ఆప్షన్ ఏ హేలీ మాథ్యూస్, ఆప్షన్ బి స్మృతి మందానా, ఇక్కడ ఫ్రమ్ ఇండియా, గుర్తుంచుకోండి. ఆప్షన్ డి లారా వోల్డర్ట్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబౌవ్. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ స్మృతి మందానా, లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ ఫ్రమ్ ఇండియా. ఈమెకి ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది అవార్డు 2024 రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మన ఇండియా నుంచి వచ్చింది కాబట్టి ఒకసారి అట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్, 2023 సంవత్సరానికి కానీ గంగాధర్ జాతీయ కవిత పురస్కారానికి గ్రహీత ఎవరు? ఈ గంగాధర్ జాతీయ పురస్కారం అంటే ఇది ఒక కవులకు ఇచ్చే అవార్డు అండి. దీనికి ఈ అవార్డు గ్రహీత ఎవరైనా అడుగుతున్నారు. సో హూ ఇస్ ద రెసిపియెంట్స్ ఆఫ్ ది గంగాధర్ నేషనల్ అవార్డ్ ఫర్ ది పోయట్రీ 2024? ఆప్షన్ ఏ సితకాంత్ మహాపాత్ర, ఆప్షన్ డి ప్రతిభ సత్పతి, ఆప్షన్ సి జయంత మహాపాత్ర, ఆప్షన్ డి రమకాంత్ రాత్. ఓకే, గంగాధర్ జాతీయ పురస్కారం 2023, ఇది 23ది, కాకపోతే లాస్ట్ 2024లో ప్రకటించింది, అందుకే ఇచ్చాను, కన్ఫ్యూజ్ అవుతారని. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రతిభా సత్పతి. ఓకే ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ గుర్తుంచుకోండి అది. నెక్స్ట్ క్వశ్చన్, చల్లని వాతావరణానికి అనువైన హిమకవచ్ అనే దుస్తులను ఏ సంస్థ ఆవిష్కరించింది? అంటే ఇది హిమకవచ్ ఏ కోల్డ్ వెదర్ క్లాతింగ్ సిస్టమ్ ఫర్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వాజ్ అన్వీల్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? సో
ఈ హిమకవచన దుస్తులను ఆవిష్కరించింది, ఎవరు ఆవిష్కరించారు? అది ఆ సంస్థ ఏందని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఇస్రో, ఆప్షన్ బి డిఆర్డిఓ, ఆప్షన్ సి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఆప్షన్ డి ఇండియన్ ఆర్మీ. సో ఈ దుస్తులను ఆవిష్కరించింది ఎవరంటే డిఆర్డిఓ. గుర్తుంచుకోండి, డిఆర్డిఓ. ఇది ఎక్స్ప్లెనేషన్ మీకు ఏమి ఉండదు, ఎవరికి ఆవిష్కరించాలంటే సంస్థ ఏదైనా అడుగుతారా, అది డిఆర్డిఓ. ఓకే, నెక్స్ట్. భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో తన సార్వత్రిక పొడవు అంటే జాతీయ రహదారుల నెట్వర్కింగ్ పరంగా ఎక్కడ ఉంది అంటే ఏ స్థానంలో ఉంది? జాతీయ రహదారుల నెట్వర్క్ ఉంటుంది కదా, అంటే ఎంత లెంత్లో ఉంది, దాని పరంగా ఎన్నో ర్యాంక్లో ఉంది. వాట్ ఈస్ ద ఇండియన్ ర్యాంక్ గ్లోబల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ నేషనల్ హైవేస్ నెట్వర్క్? అంటే నేషనల్ హైవేస్ నెట్వర్క్ పరంగా మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? ఆప్షన్ ఏ ఫస్ట్, ఆప్షన్ బి సెకండ్, ఆప్షన్ సి థర్డ్, ఆప్షన్ డి ఫోర్త్. సో నెట్వర్క్ ప్రకారంగా మన ఇండియా నేషనల్ హైవేస్ ప్రకారంగా మన యొక్క ర్యాంక్ వచ్చేసి ఆప్షన్ బి సెకండ్. ఓకే, అట్లా గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. కేరళను ఓడించి ఫైనల్లో ఓడించి సంతోష్ ట్రోఫీ. ఈ సంతోష్ ట్రోఫీ అంటే మళ్ళీ వేరే ఏదనుకోకండి, ఇది ఫుట్బాల్కి సంబంధించిన ట్రోఫీ. దేనికి? ఫుట్బాల్. ఇట్లా కూడా అడుగుతారు క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఫుట్బాల్ సంతోష్ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించిన? ఫుట్బాల్. ఏ జట్టు గెలుచుకుంది? విచ్ టీమ్ వన్ ద సంతోష్ ట్రోఫీ బై డిఫీటింగ్ కేరళ ఇన్ ద ఫైనల్? సో 2024లో సంతోష్ ట్రోఫీని ఎవరు, ఇది 2024 క్వశ్చన్, ఎవరు గెలుచుకున్నారంటే కేరళను ఓడించి. ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి వెస్ట్ బెంగాల్, ఆప్షన్ సి హైదరాబాద్ తుఫాన్స్, ఆప్షన్ డి ఢిల్లీ హెచ్జీ పేపర్స్. సో మన ఆన్సర్ వచ్చేసి ఫైనల్లో వెస్ట్ బెంగాల్ వర్సెస్ కేరళ జరుగుతుందండి. ఈ కేరళలో వెస్ట్ బెంగాల్ కేరళని ఓడించి టైటిల్ గెలుచుకోవడం జరుగుతుంది. సంతోష్ ట్రోఫీ 2024 విజేత వెస్ట్ బెంగాల్. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకి ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్. నేను ఈ సిరీస్ని మొత్తం పూర్తిగా 6 months సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కవర్ చేస్తాను. కాబట్టి సిరీస్ని అందరు తప్పకుండా ఫాలో అవ్వండి. నెక్స్ట్ కంటిన్యూ వీడియోస్ వస్తాయి. అదేవిధంగా మీకు ఎగ్జామ్ అయ్యే వరకు పూర్తి సిలబస్ కంప్లీట్ చేస్తాను. మన యొక్క ఛానల్ని కంప్లీట్గా వాచ్ చేయండి. అదేవిధంగా వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. మీకు ఎగ్జామ్కి ఉపయోగపడే ప్రతి బిట్ని నేను కవర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. Like, share and subscribe.